హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగ పెన్షన్లకు సీఎం జగన్ శుభవార్త. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు పెద్దపీట వేశారండి. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ ఇళ్ల స్థలాలకు అయ్యే ఖర్చులో 60% ప్రభుత్వమే భరిస్తుందని అయితే మేనిఫెస్టోలో తెలిపారు. ఇక జగనన్న విదేశీ విద్యకు ఎంపిక కాని ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి వారు తీసుకునే విదేశీ విద్యలో రుణంలో అయితే 10 లక్షల వరకు ఉన్న మొత్తంపై పూర్తి వడ్డీని అయితే ప్రభుత్వమే భరిస్తుంది. సో పూర్తి వడ్డీని తీసేశారు. సో ఈ విధంగా మేనిఫెస్టోలో ఉంది. ఇక ఆ కోర్సు ఏదైతే ఉందో అది పూర్తి అయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ఏది ముందైతే అది అంటే ఏది గరిష్టంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చండి. ఇలా వడ్డీని లేకుండానే ప్రభుత్వం అయితే రుణాలు ఇస్తుందని అయితే అంటున్నారు. అలాగే బ్యాంకు రుణం లభిస్తుంది. ఇక అలాగే 25,000 జీతం పొందే 25 లేదా అంతకంటే తక్కువ జీతాలు పొందే ఆప్కాస్, అలాగే అంగన్వాడీ, ఆశా వర్కరు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్లకు ఇబ్బంది పడకుండా ఉద్దేశించి వారికి అన్ని రకాల నవరత్నాల పథకాలు వర్తింపజేస్తామని అయితే ప్రకటించింది అండి. అలాగే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్కు బీమా, వైఎస్ఆర్ జీవన బీమా ద్వారా సహజంగా మృతి చెందిన వారికి, శాశ్వతంగా వికలాంగులైన వారికి 5 లక్షల వరకు సాయం అందించిన ప్రభుత్వం. సో వచ్చే 5 ఏళ్లలో గిగ్ వర్కర్స్కు దాన్ని వర్తింపజేస్తామని అయితే ప్రకటించింది. అంటే స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ ప్రమాదవశాత్తు మృతి చెందితే సో వారికి 5 లక్షల వరకు బీమా కల్పిస్తుంది జగన్ ప్రభుత్వం అని అయితే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో దీనికి మీరు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.